హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సందేహాలు స్పష్టంగా ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఏం చదవాలి, ఏం చదివితే మంచి జాబులు వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయి, ఏవి అవుట్డేటెడ్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎట్లా ఉంది అనే విషయాల గురించి చాలా తాపత్రయం ఉంటుంది, తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. దీనికోసమై నేను చాలామంది నిపుణుల అభిప్రాయాలు చూసి తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని డాటా సేకరించి నేను నాకు తెలిసిన చూసిన కొన్ని విషయాలను మీకు తెలుగులో వివరంగా తెలుపుతాను. సో మొత్తం 10 ఇండియాలో 10 మంచి ఫ్యూచర్ ఉన్న జాబ్స్ ఫీల్డ్స్ మనకు ఇప్పుడు ఏవేవో 10 నుంచి 1 వరకు వరుస క్రమంలో మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ నెంబర్ 1 ఏమిటంటే స్కిల్డ్ వర్కర్స్ అండ్ టెక్నికల్ వర్కర్స్. స్కిల్డ్ వర్కర్స్ అండ్ టెక్నికల్ వర్కర్స్. టెక్నికల్ వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్, టెక్నికల్ వర్కర్స్ అండ్ స్కిల్డ్ వర్కర్స్. జనరల్గా స్కిల్డ్ వర్కర్స్కు ఎప్పుడు డిమాండే ఉంటుంది. స్కిల్డ్ వర్కర్స్ టెక్నికల్ వర్కర్స్కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. టెక్నికల్ కోర్స్కు స్కిల్డ్ వర్కర్స్ టెక్నికల్ వర్కర్స్ అంటే మామూలుగా ఏది ఎక్స్పీరియన్స్ ద్వారా, తర్వాత అనుభవం ద్వారా ఉన్న మామూలుగా మేస్త్రీలు అయినా, ఫోర్మెన్ అయినా కానీ, తర్వాత ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, వీళ్ళు తమ వృత్తిలో నైపుణ్యం సంపాదించిన తర్వాత వాళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్లకు రోజు మంచి ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికి అవసరం లేదు. వాళ్ళకు రోజు డైలీ వారీ అయినా కానీ, తర్వాత వర్క్ పరంగానైనా కానీ అమౌంట్ చాలా వస్తుంది. కాబట్టి స్కిల్డ్ వర్కర్స్, టెక్నికల్ వర్కర్స్కు ఇండియాలోనైనా కానీ బయట ప్రయత్నంలో బయట అంటే ఇతర దేశాల్లో కానీ చాలా డిమాండ్ ఉంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. హాయ్ అండి. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అత్యధికంగా విస్తరిస్తున్న ఒక ఫీల్డ్. అది దానిలో ఎలాంటి ధోకా లేదు. 2020 నుంచి 2025 వరకు ఇప్పుడున్న పర్సంటేజ్ 25% రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్లో నైపుణ్యం ఉన్న వాళ్లకు, ఇంజనీర్స్కు, సివిల్ ఇంజనీర్స్కు, ఆర్కిటెక్ట్స్కు, ఇంటీరియర్ డిజైనర్స్కు చాలా మంచి డిమాండ్ ఉంది. వాళ్లకు వర్క్ ఉన్నట్లయితే, తర్వాత వాళ్ళు కొత్త నైపుణ్యం సంపాదించినట్లయితే వాళ్ళకు ఇతర దేశాలలోనైనా కానీ, ఇండియాలోనైనా కానీ మంచి ఆపర్చునిటీస్, మంచి శాలరీలకు జాబులు దొరుకుతాయి. సో రియల్ ఎస్టేట్ కూడా మీరు ఒక ఆప్షన్ కింద ఎంచుకోవచ్చు. నర్సింగ్, మేల్ అండ్ ఫిమేల్ నర్సెస్. హాయ్ ఫ్రెండ్స్. నర్సింగ్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీస్ ఉన్న ఫీల్డ్. దీంట్లో ఇప్పుడు వివిధ దేశాల్లో జపాను, యూరప్, ఆస్ట్రేలియా, వివిధ కంట్రీస్లో, యుఎస్, వివిధ కంట్రీస్లో ఏంటంటే ఏజ్ అనేది చాలామంది ఎక్కువ కాలము జీవించడం అయింది. లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. చాలామంది 80-90 ఏళ్ళ వరకు జీవిస్తున్నారు. కాబట్టి వాళ్లకు వృద్ధాప్యం 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిగతా ఏదైనా ఉన్నట్లయితే వాటికి కేరింగ్ పర్సన్స్, తర్వాత మంచి నర్సెస్, మేల్ నర్స్ అయినా కానీ, ఫిమేల్ నర్స్ అయినా కానీ కావాల్సి ఉంటుంది. కాబట్టి మనకు యుఎస్లోనైనా కానీ, యూకేలోనైనా, ఎక్కడైనా కానీ నర్సింగ్ అనేది ఒక మంచి వృత్తిగా మనం ఎంచుకోవచ్చు. యుఎస్లో, ఆస్ట్రేలియాలో, యూకేలో నర్సెస్కు నెంబర్ 1 శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళకు కొందరికి మన ఇంజనీర్స్ కన్నా ఎక్కువ శాలరీస్ వాళ్లకు దక్కుతున్నాయి. కాబట్టి ఒక నైస్ నర్సు, మేల్ నర్సు, ఫిమేల్ నర్సు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన
వృత్తి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి చాలా డిమాండ్ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా మన భారతదేశం నుంచి ఎంతోమంది ఈ ఫీల్డ్లో నైపుణ్యం సాధించి విదేశాల్లో మళ్ళీ ఇక్కడ ఇండియాలో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అవుతున్నారు. కాబట్టి నర్సెస్ ఆర్ డిమాండ్ పీపుల్ నౌ. హోటల్ టూరిజం ట్రావెల్. నెక్స్ట్ వచ్చి అభివృద్ధి మోస్ట్ డెవలపింగ్ ఫీల్డ్ ఏంటంటే హోటల్ ట్రావెల్ టూర్స్. ఈ రోజుల్లో టూరిజం అనేది చాలా అభివృద్ధి చెందుతున్న విభాగము. దీంట్లో టూరిస్టులు ఈ రోజుల్లో చాలామంది అందరూ టూరిస్ట్ స్పాట్స్, టూరిస్ట్ పిక్నిక్స్, హాలిడేస్ చాలా బయట స్పెండ్ చేయాలని చాలామంది, చాలా సెలబ్రిటీసే కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాకుండా అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు కొంత రేంజ్ అనేది ఇన్కమ్ రేంజ్ అనేది కొద్దిగా బాగా పెరగడం వల్ల ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ దీన్ని ఒక నార్మల్ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా ఎంచుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లగ్జరీగా ఉన్న టికెట్ ప్లేన్ ట్రావెల్ అనేది, ఫ్లైట్ ట్రావెల్ అనేది ఇప్పుడు చాలా నెస్టిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలామంది ఫ్లైట్స్ అనేది ఉపయోగిస్తున్నారు. తర్వాత హోటల్స్, మంచి మంచి హోటల్స్లో తినడానికి, 5 స్టార్ హోటల్స్లో స్పెండ్ చేయడానికి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ట్రావెల్, టూరిజం, హోటల్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ చెందుతున్న ఒక మన పరిశ్రమ. సో దీంట్లో ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. తర్వాత ఇది ఏంటంటే ఈ పరిశ్రమ 2020లో $75 బిలియన్ ఉన్న మన ఇండియాలో ఇప్పుడు అభివృద్ధి చెందుతూ 2027కి $125 బిలియన్ చేరుకుంటుందని ఒక అంచనా. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ చెఫ్స్, సర్వర్స్, తర్వాత క్యాప్టెన్స్ వీళ్ళందరికీ ఎంతో డిమాండ్ ఉంటుంది. టూరిస్ట్ అడ్వైజర్స్ వాటికి వాళ్ళకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి హోటల్ టూరిజం ట్రావెల్కి సంబంధించిన విభాగంలో మీకు ఏ కోర్సులు చేసినా కానీ వాటికి మా ఇండియాలో కానీ బయట కానీ మంచి డిమాండ్ ఉంటుంది. వేస్ట్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో కూడా ఈ రోజుల్లో చాలా అవకాశాలు మనకు ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే పొడి చెత్త, తడి చెత్త వీటిని సేకరించి మన మున్సిపాలిటీకి ఇస్తాం కదా. ఆ చెత్తనంతా తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీని, విద్యుత్తును, తర్వాత ఎన్నో రకాల ఎనర్జీస్ను ప్రొడ్యూస్ చేస్తానికి వాడతారు. కాబట్టి దీంట్లో సెల్ఫ్ ఇండస్ట్రీగా పెట్టుకొని మనము దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పడేసే హార్డ్వేర్ డిస్క్లలో, తర్వాత ఫోన్లలో, తర్వాత ఎన్నో బ్యాటరీస్లో మనకు కొన్ని మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఈ రంగంలో చైనా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ చైనా అనేది ఈ చెత్త నుంచి లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్స్ ఎంత అంటే 100 మిలియన్ టన్స్ మెటల్స్ని, వాల్యుబుల్ మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. చూడండి ఎంత చెత్తలో ఎంత బంగారం ఉందో. బంగారం అంటే విలువైన మెటల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్గా కూడా చెప్పబడుతున్నది. కాబట్టి మీరు తెలుసుకొని దీంట్లో కూడా ఎక్స్పర్ట్ కావాల్సిన వాళ్ళు కావాలని కోరుతున్నాను. 6. న్యూ ఫార్మింగ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూ ఫార్మింగ్, మోడర్న్ ఫార్మింగ్ అంటే మనము ఇంతకుముందు ఇండియాలో ఫార్మింగ్ అనేది ఒక చాలా పాత చరిత్ర గల ఒక ఫీల్డ్, పరిశ్రమ. దీన్ని ప్రతి ఇంటికి ఒక ఫార్మర్ ఉంటాడు, ప్రతి ఇంటికి ల్యాండ్ ఉంటుంది, ప్రతి ఇంటికి వ్యవసాయం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఈ ఓల్డ్ ఫార్మింగ్ను పద్ధతులు పక్కకు పెట్టేసి అంతా న్యూ ఫార్మింగ్లో ప్రొడక్షన్ ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సాయిల్ పండించడం వల్ల సాయిల్లో ఫెర్టిలిటీ పోతుంది. కాబట్టి పై లేయర్స్ అన్నీ
పెట్టి లేక డ్రై అయిపోతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా న్యూ టెక్నిక్స్, చాలా పద్ధతులు వచ్చాయి. కాబట్టి మంచి మంచి ఫార్మర్స్ అందరూ ఇందులో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాడుకొని హైడ్రోఫోనిక్ ఫార్మింగ్, వర్టికల్ ఫార్మింగ్ చేపడుతున్నారు. ఇప్పుడు అనేక అనేక మంది హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ చేపడుతున్నారు. హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అంటే ఎటువంటి మట్టి అనేది లేకుండా ఓన్లీ వితౌట్ సాయిల్ తోటి ఫార్మింగ్ చేస్తారు. కాబట్టి ఆ ఫార్మింగ్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నది. దానివల్ల ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత దాంట్లో ఉండే ప్రోటీన్స్ కూడా బాగుంటాయి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే వర్టికల్ ఫార్మింగ్ అంటే తక్కువ స్పేస్లో వర్టికల్లో మనం ఫార్మింగ్ చేస్తారు. వర్టికల్ అంటే ట్రేస్ పెట్టేసి అది పెట్టేసి ఫార్మింగ్ చేసి కూరగాయలు అవి పండిస్తారు. దాంట్లో కూడా ప్రొడక్షన్ డబుల్ అవుతుంది. దానివల్ల కూడా మనకు ఆర్గానిక్ ప్రొడక్షన్ వస్తుంది. తర్వాత మనకు కావాల్సిన విటమిన్స్ అవి కోల్పోకుండా మంచి డైట్ ఫుడ్ అనేది మనకు అందులో దొరుకుతుంది. కాబట్టి చాలామంది ఈ మోడర్న్ టెక్నిక్స్ ఆఫ్ ఫార్మింగ్ చూస్తున్నాయి. ఇప్పుడు గార్డెనింగ్లో ఈ ఉన్న వాళ్లకు ఎంతో డిమాండ్ ఉన్నది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అయినా కానీ, తర్వాత విల్లాస్లో అయినా కానీ, అపార్ట్మెంట్స్లో అయినా కానీ ప్రతి ఇంట్లో ల్యాండ్స్కేపింగ్ అనేది ఒక కామన్ అయిపోయింది. కాబట్టి ల్యాండ్స్కేప్ ఎక్స్పర్ట్స్కు, ఇంటీరియర్స్కు, అగ్రికల్చరిస్ట్కు చాలా డిమాండ్ అనేది ఉంది. కాబట్టి ఈ ఫార్మింగ్ కూడా మీరు ఒక వృత్తిగా ఎంచుకొని మీరు దీంట్లో ఎక్స్పర్ట్స్ కావాలని నేను కోరుతున్నాను. 4 AI ఎక్స్పర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4. మిత్రులారా, ఇంకో ఫీల్డ్ బాగా మనకు ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తున్న మోస్ట్ డెవలప్డ్ అండ్ వెరీ హైలీ పేడ్ ఫీల్డ్ ఏంటంటే ఏఐ టెక్నాలజీలో ఏఐ ఎక్స్పర్ట్స్కు చాలా డిమాండ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కోట్లలో వేతనాలు పొందుతున్నారు. కాబట్టి ఏఐ ఎక్స్పర్ట్స్కు చాలా డిమాండ్ ఉంది. కాబట్టి ఏఐకి సంబంధించిన కోర్సెస్, ఏఐకి సంబంధించిన దాంట్లో ఫీల్డ్స్లో నిపుణులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి కొత్తగా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ను, దానికి సంబంధించిన స్కిల్స్ను మనం డెవలప్ చేసుకున్నట్లయితే చాలా బాగా మంచి శాలరీస్ మనకు దక్కుతాయి. కాబట్టి వరల్డ్ వైడ్గా ఏఐ సంబంధించిన ఏఐ ప్రోడక్ట్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు చాలా మంచి అవకాశాలు ఉంటాయని మీకు అందరూ చెప్తున్న విషయమే. అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఏఐలో స్కిల్స్ సంపాదించండి, మంచి వేతనాలను పొందండి. 3 వీడియో ఎడిటింగ్ యానిమేటర్స్. నమస్కారం. మూడోది వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్. వీడియో ఎడిటింగ్ అంటే వీడియోస్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి ఎడిట్ చేసి చాలా నీట్గా, అందంగా మనం దాన్ని తయారు చేసే వాళ్లకు ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉన్నది. ఈ యూట్యూబ్ యుగంలో మనకు వీడియో ఎడిటింగ్ అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా మనకు సొంత అవకాశాలు, సొంతంగా వర్క్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తర్వాత యానిమేషన్ అనేది ఈరోజు హాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, ఎక్కడైనా కానీ ఇన్ని వేల కోట్లు పెట్టి గ్రాఫిక్స్తో మూవీస్ తీస్తున్నారు. వాటికి ఎంతో డిమాండ్ ఉన్నది. కాబట్టి హాలీవుడ్లో యానిమేషన్స్, తర్వాత గ్రాఫిక్స్ ఇలాంటి మూవీస్కి ఒక సంవత్సరానికి 1.5 కోట్లు కానీ, 2 కోట్లు కానీ రెమ్యునరేషన్తో శాలరీస్ ఉన్నాయి. కాబట్టి ఎంతో రెమ్యునరేషన్తో శాలరీస్ $1.5 crore, $2 crores యానిమేషన్స్కు, గ్రాఫిక్స్కు శాలరీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వృత్తిని కూడా మీరు దీంట్లో నైపుణ్యం చెంది చాలా మంచి ఎదుగుదలతో ముందుకు పోతారని నేను దీన్ని అడ్వైజ్ చేస్తున్నాను. 2 వెదర్, క్లైమేట్, పొల్యూషన్ ఎక్స్పర్ట్స్. తర్వాతది వెదర్, క్లైమేట్, పొల్యూషన్ ఎక్స్పర్ట్స్. క్లైమేట్ అనేది ఈ రోజుల్లో అన్సర్టైన్గా ఉన్నది. చాలా ప్రపంచం అంతా వెదర్ కండిషన్స్ తోటి అల్లాడిపోతున్నది. అన్సర్టైన్ వెదర్ కండిషన్స్ తోటి అల్లాడిపోతున్నది. దానికి ఒక విధమైన
స్థిరమైన మార్పులు లేకుండా అనుకోని యాక్సిడెంటల్ విపరీతమైన మార్పులు విపరీతమైన చేంజెస్ క్లైమేట్లో వెదర్లో వస్తుండడం వల్ల దీనిపై దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన నిపుణులు ఎంతో అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ వెదర్ అండ్ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ కోసము ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళకు బాగా డిమాండ్ ఉంది. ఇంకోటి పొల్యూషన్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా మన ప్రమాదకరమైనటువంటి చా ఒక మన విషయం. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కూడా మన ఢిల్లీ లాంటి నగరాల్లో, అనేక పెద్ద నగరాల్లో పొల్యూషన్ అనేది విపరీతంగా వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసుకోవాల్సిన పద్ధతులు, చేసుకోవాల్సిన విధాన ప్రక్రియల కోసం ఎక్స్పర్ట్స్ కావాలి. వీటన్నిటికీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో ఈ ఎక్స్పర్ట్స్కు చాలా డిమాండ్ ఉన్నది. కాబట్టి ఇది రెండో ప్లేస్లో నిలుస్తున్నది. సైబర్ సెక్యూరిటీ ఫ్రమ్ హ్యాకర్స్. ఈ అభివృద్ధి చెందుతున్న ఇప్పుడున్న టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ రంగము చాలా వృద్ధి చెందినది. కాబట్టి ఈ ఫీల్డ్లో మనకు చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో, తర్వాత అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత ఫైనాన్షియల్ బ్యాంక్స్లో చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంకోటి, ప్రజల దగ్గర ఉన్న సొమ్మును కాజేయడానికి హ్యాకర్స్ ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళ నుంచి ప్రజలను రక్షించడానికి, తర్వాత వాళ్ళ డబ్బును సేఫ్గా ఉండడానికి, వాళ్ళ సమాచారాన్ని ప్రభుత్వాల సమాచారాలను సేఫ్గా ఉండడానికి, డిఫెన్స్ రక్షణ సంబంధించిన విషయాలను సేఫ్గా ఉంచడానికి మనము ఈ దొంగ హ్యాకర్స్ నుంచి, ఈ హ్యాకర్ చోర్స్ నుంచి మనం రక్షించడానికి సైబర్ క్రైమ్ పోలీస్ ఉంటుంది. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కావాలి. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్కు చాలా డిమాండ్ ఉన్నది. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ ఇలాంటివి జరగకుండా వాళ్ళు హ్యాకర్స్ను కంట్రోల్ చేసేసి, వాళ్ళను అవాయిడ్ చేసేసి, తర్వాత ప్రజల డబ్బుకు, ప్రజల సొమ్ముకు, ప్రజల పెట్టుబడికి భద్రత కల్పిస్తారు. ఇంకోటి, దేశానికి భద్రత కల్పిస్తారు. కాబట్టి హ్యాకింగ్ అంటే ఎథికల్ మన దొంగతనం చేయడానికి యూజ్ చేసే హ్యాకింగ్ కాదు. ఎథికల్ హ్యాకింగ్కు ఈ రోజులో చాలా డిమాండ్, హ్యాకర్ ఎక్స్పర్ట్స్కు చాలా డిమాండ్ ఉన్నది.